మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనల్ని విమోచించే దేవుడు ఆయనే. మనల్ని అన్నిట్లో నుండి, మన ఈ లోక సంబంధమైన వాటిలో నుండి, మన పాపస్థితి నుండి, సాతాను క్రియల నుండి మనల్ని తప్పించబడాలంటే ఆయనే మనల్ని విమోచించే దేవుడు ఆయనే. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. మనల్ని ప్రతి వారి పేర్లు ఆయనకు తెలుసు. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు మనల్ని. ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు మనల్ని. ఆయన సొత్తు కాబట్టి మనల్ని ఈ విధముగా కాపాడబడుతున్నాం, ఈ విధముగా పోషింపబడుతున్నాం, ఈ విధముగా సంరక్షించబడుతున్నాం. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఆయన మనల్ని చూస్తున్న దేవుడు కాబట్టి, మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు కాబట్టి, ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు కాబట్టి మనం ఈ విధముగా కాపాడబడగలుగుతున్నాం. దేవుని కృపను బట్టి మనం ఏ విధముగా జీవించగలుగుతున్నాం. దేవుడు మన పట్ల చేస్తున్న మహోపకారములను, మహాశ్చర్య కార్యములను జరిగిస్తూ మన ఎడల ఆయన కృపలో మనల్ని జీవింపచేస్తున్న ఈ స్థితిని బట్టి దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో కూడా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడనైన యెహోవానని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి. మనల్ని పేరు పెట్టి పిలవడమే కాదు, మనల్ని విమోచించడమే కాదు, మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్న అందుకు గాను మనకి ఏం చేస్తున్నాడట, అంధకార స్థలంలో ఉన్న నిధులను మనకిస్తానంటున్నాడు. అంధకార స్థలములలో ఉన్న అంటే మనకి మరుగై ఉన్న స్థలాల్లో ఉన్న నిధులు మనకిస్తానంటున్నాడు. ఇంకా రహస్య స్థలములలో మరుగైన ధనమును మనకిస్తానంటున్నాడు. రహస్య స్థలములలో మనకి తెలియని స్థలాలు అవి. అంధకార స్థలమైనా మనకు తెలియదు, రహస్య స్థలమైనా మనకు తెలియదు. దేవునికి సమస్తము ఎరిగిన దేవుడు కనుక అంధకార స్థలంలో ఉన్న ధనమును, మరుగైన స్థలంలో ఉన్నటువంటి ధనమును, నిధులను మనకిస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మనకుండగా మనం దేనికి చింతపడవలసిన పని లేదు. ఈ లోక సంబంధమైన ఎదురయ్యే ప్రతి ఇబ్బంది నుండి దేవుడు మనల్ని తప్పకుండా మనల్ని ఆదుకుని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. మనకి ఆయన రహస్య స్థలంలో, అంధకార స్థలంలో ఉన్నటువంటి నిధులను, ధనమును మనకిస్తానంటున్నాడు. అందుకనే మనం ఈ విధముగా ఆశీర్వదింపబడగలుగుతున్నాం, ఈ విధముగా పోషింపబడగలుగుతున్నాం, ఈ విధముగా మనము హెచ్చింపబడగలుగుతున్నాం. అందుకని దేవునికి మనము వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవలసి ఉన్నది. వింటున్న బిడ్డలందరూ ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడుదురుగాక. ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన దేవా ప్రభువా, అంధకార సంబంధమైనటువంటి రహస్య స్థలంలో ఉన్నటువంటి ధనమును, నిధులను మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. వింటున్న బిడ్డలందరూ వీటిని స్వతంత్రం చేసుకునే కృప దయచేయండి దేవా. వింటున్న బిడ్డలందరూ నాయనా ఈ రహస్య స్థలంలో ఉన్న అంధకారంలో ఉన్నటువంటి ధనమును, నాయనా నిధులను వారు స్వతంత్రించుకొని ప్రభువా వారి పిల్ల తరముల వరకు ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృప బిడ్డలందరికీ దయచేసే దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.